ఇక్కడ బీఆర్ఎస్ వజ్రోత్సవాల సందర్భంగా ఇక్కడ చూస్తే ఎల్కతుర్తిలో పెద్ద ఎత్తున భారీగా ఈరోజు ప్రజలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క గ్రామం నుంచి పెద్ద ఎత్తున చేరుకుంటా ఉన్నారు. మళ్ళా వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎంతో ఉత్సాహంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరియు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఈవెన్ ప్రతిపక్షాలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో వినాలా అని అనేక విధాలుగా ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా ఈరోజు గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారు అన్ని విధాలుగా ఒక సందేశాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, భారతదేశ ప్రజలకు ఒక క్లీన్ మెసేజ్ అనేది ఈరోజు ఇవ్వబోతున్నారు. కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ వజ్ర ఉత్సవాలకు విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క గ్రామం నుంచి బీఆర్ఎస్ పార్టీ సైనికులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉత్సాహంగా, సంతోషంగా ఈరోజు కదిలి వస్తూ ఉన్న సందర్భం ఉంది. ఈ వజ్రోత్సవం ఒక తెలంగాణ రాష్ట్ర హిస్టరీలో ఒక ఇట్లా నిలబడిపోతుంది. ఇంత సక్సెస్ఫుల్ సభ అనేది ఏనాడు కూడా భారతదేశంలో ఏ ఒక్క రీజనల్ పార్టీ అనేది కూడా ఇంత పెద్ద సభ అనేది కూడా ఎప్పుడు కూడా భారతదేశంలో జరగలేదు. సార్, బీఆర్ఎస్ చరిత్రలో కనివిని ఎరగని రీతిలో 22 లక్షల మంది పైచిలకు రాబోతున్నారని చెప్పేసి అంచనా వేస్తున్నారు. దీనిపై మీరేమంటారు? ఊహించలేని విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ సైనికులే కాకుండా అనేక మంది రైతులు, అనేక మంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ గారిని చూడడానికి, వారి యొక్క సందేశానికి వినడానికి లక్షలాది మంది తరలి వస్తూ ఉన్నారు. అంచనాలైతే మాకే తెలియదు ఎంతమంది వస్తారో, కానీ ఎంత కూడా దాటే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు అన్ని ఊర్లలో చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ఊరు నుంచి, ప్రతి ఒక్క గ్రామం నుంచి ఈరోజు బీఆర్ఎస్ సైనికులు కదిలి వస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున ఈ సభ విజయవంతం అవుతుంది. భారతదేశ చరిత్రలోనే ఈ యొక్క రీజనల్ పార్టీస్ అనేది రాష్ట్రాల్లో ఎప్పుడు కూడా ఇంత పెద్ద సభ ఎప్పుడు కూడా జరపలే. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈ సక్సెస్ఫుల్ సభని అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సార్, టీఆర్ఎస్ ఏర్పడి నేటికి 25 సంవత్సరాలు విజయవంతంగా కంప్లీట్ అయింది. సో ఏర్పడిన రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ డే మొదలు పెడితే ఈ రోజు వరకు ఒక ఉద్యమ పార్టీగా స్థాపించబడ్డ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా ఎదిగి 9.5 సంవత్సరాలు పాటు తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు పదవిని అలంకరించారు. అనేక సంక్షేమ పథకాలు కూడా తెచ్చారు. కాబట్టి ఈ మధ్య మార్పు రావాలని చెప్పిన కోణంలో ప్రజలు మార్పు తీసుకొచ్చారు. మరి వచ్చిన మార్పులో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నట్టారా? చూడండి, మార్పు కావాలనుకుంటా వారి యొక్క జీవితాలనే వారే నాశనం చేసుకున్నారు. ఒకటి. రెండోది ఏంటంటే అనేక సందర్భాల్లో మేము ఎలక్షన్లో చెప్పడం జరిగింది. చూడండి, ప్రభుత్వాలు మారితే జీవితాలు మారుతాయి. తెలంగాణ 50-100 సంవత్సరాలు వెనుకబడిపోతుంది, మీరు ఆలోచించాలా అని అనేక విధాలుగా చెప్పినాం. కానీ ప్రజలు మోసపోయినరు. 6 గ్యారెంటీల మీద మోసపోయినరు, జూటమూట మాటల మీద మోసపోయినరు. ఇప్పుడు రక్త కన్నీళ్లు ఈరోజు ప్రజలు ఏడుస్తూ ఉన్నారు. వారి బాధ చూసుకుంటే మేమే తట్టుకోలేకపోతున్నాం. ఇంత బాధలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. తప్పకుండా రాబోయే మంచి రోజులు ఉంటాయి. ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారంటే, రేపే ఎలక్షన్ వస్తే బాగుంటుంది, రేపు పొద్దున కేసీఆర్ వస్తే మా జీవితాలు బాగుపడతాయి అనే ఆలోచనలో ఈరోజు ప్రజలు ఉన్నారు. కాబట్టి అనేక విధాలుగా ఈరోజు ప్రజలు బాధపడతా ఉన్నారు, మోసపోయినరు. తెలంగాణ రాష్ట్రం 50 సంవత్సరాల కన్నా ఎక్కువ వెనుకబడిపోయింది. ఇప్పుడు మళ్ళా తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళా ముందు దిశలో తీసుకుపోయే విధంగా మళ్ళా ఒక బంగారు తెలంగాణని మళ్ళా స్థాపించాలా. కాబట్టి ఆ కేసీఆర్ గారితోనే సాధ్యం. ఏకైక రథసారథి తెలంగాణలో గౌరవ కేసీఆర్ గారు అని ప్రజలకు ఈరోజు గట్టి నమ్మకం ఈరోజు వచ్చేసింది. ఏ మాట కూడా ఏ పార్టీ చెప్పినా కూడా ఈరోజు వినే ప్రసక్తి ప్రజలలో లేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన చూసి ఈ సంవత్సరంన్నర పాట కూడా ఏ పార్టీ చెప్పినా కూడా ఈరోజు వినే ప్రసక్తి ప్రజలలో లేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన చూసి ఈ సంవత్సరంన్నర పాలన చూస్తే వాళ్ళు ఎంత బాధపడతా ఉన్నారు. సామాన్య ప్రజలు, రైతులు, మహిళలు, యువకులు అందరూ కూడా ప్రతి ఒక్క సెక్టర్లో ఈరోజు చాలా బాధాకరమైన విషయం. నిజంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు మళ్ళొక్కసారి తెలంగాణని పుట్టించే పరిస్థితి మళ్ళొక్కసారి వచ్చింది అని నేను చెప్తా ఉన్నా. సార్, ఇప్పుడు కేసీఆర్ గారు మీన్స్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఒక్కసారి కూడా ఏ బహిరంగ సభలో కూడా పాల్గొనలేదు, మీడియా పరంగా కూడా ఎక్కడ మాట్లాడలేదు. మరి ఈ సమయం కోసము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు ఆతృత ఎదురుచూస్తూ ఉన్నారు. మరి సాయంత్రము మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం మాట్లాడే అవకాశం ఉందంటారు? చూడండి, ఇది యాక్చువల్గా వజ్రోత్సవాల సభ, ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ. దీంట్లో కేసీఆర్ గారు ఏం మాట్లాడతారని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ లాంటి ప్రతిపక్షాలు కూడా, మాకు ప్రతిపక్షం వాళ్ళే ఎదురు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ఎక్కడ బట్టలు ఇప్పుతారు, మాది ఏం చేస్తారు, ఏం మాట్లాడతారని వాళ్ళే ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా అన్ని విషయాల మీద కేసీఆర్ గారు మాట్లాడతారని మేము అనుకుంటా ఉన్నాం, మేము భావిస్తూ ఉన్నాం. ప్రజలకు, భారతదేశ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఒక మంచి సందేశం కేసీఆర్ గారు ఇవ్వబోతున్నారు.